హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఎండు రొయ్యలు, దోసకాయ, టమాటో కూర అండి. ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా దోసకాయతో, ఎండు రొయ్యలతో కూర, టమాటోతో చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని ఇలా కరివేపాకు వేసుకోవాలండి. దానికి ముందు ఎండు రొయ్యలు ఉంటాయి కదండి, కాళ్ళు తోక తీసేసి వేడి నీళ్ళలో వేసి ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి. ఇదిగోండి నేనైతే ఒక గుప్పుడు తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు. నేను ఇలా ఒక గుప్పుడు అండి ఇలా ఎండు రొయ్యలు వేసుకొని ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుందండి. వంకాయతో ఇలా చేసుకోవచ్చు, అలాగే బెండకాయతో కూడా ఇలా చేసుకోవచ్చండి. ఎందులో వేసిన ఎండు రొయ్యలు చాలా బాగుంటుందండి కూర. ఇలా ఎండు రొయ్యలు ముందు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత ఎండు రొయ్యలు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. తర్వాత ఇలా దోసకాయ అండి, ఇదిగోండి ఇలా దోసకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే చక్కగా మగ్గిపోతాయండి. కలిపినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత ఇవ్వండి ఒక 2-3 టమాటాలండి మన ఇష్టం, కూరకు తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కలిపి ముందు పెట్టుకోవాలండి టమాటా ముక్కల్లో. అలా వేస్తే మీకు వేగంగా మగ్గిపోతాయండి. చూడండి, ఈ దోసకాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే గరిటతో కాస్త ఒత్తుకుంటే మెత్తగా గుజ్జులాగా అయిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర అయితే. ఇలా బాగా మగ్గించుకోవాలండి దోసకాయ ముక్కలు. ఈ వేడి తగిలితే చాలండి, మెత్తగా మగ్గిపోతాయి దోసకాయ ముక్కలు అయితే. ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు వేసుకోవాలి. టమాటాల్లో కాస్త నేనైతే సాల్ట్ వేసానండి. ఇప్పుడు మరి కాస్త ఉప్పు వేసుకొని కాస్త ఉప్పు కారం పట్టేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇవ్వండి వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఉడికించుకోవాలండి. మరీ దగ్గరగా కాకుండా కాస్త వాటర్ ఉండేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి.